హాయ్ CSAB 2025 స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా, ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి, అసలు రిజిస్ట్రేషన్ చూసుకోవాలని ఎంత అమౌంట్ కట్టాలని నేను క్లియర్గా చెప్పా స్టూడెంట్స్కి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆన్లైన్లో మనకి లింక్ ఉంది కదా, ఇక్కడ csab.nic.co నొక్కితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ లింక్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ లింక్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్స్కి. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఏంటంటే CSAB NIT వచ్చేసింది. NIT వచ్చిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని క్లియర్గా పెట్టారమ్మా, క్లియర్గా పెట్టారు ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ దాసా అండ్ CSAB. మనకి CSAB, మీరు ఏదైనా దాసా అయినా CSAB అయినా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్ అని ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇది లింక్ వస్తుంది కదా. ఈ క్లిక్ చేసిన తర్వాత మీరు JEE మెయిన్ అప్లికేషన్ నెంబర్ ఇవ్వండి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి, సెక్యూరిటీ. మరి ఆల్రెడీ జోసాలో ఉన్న ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్ ఫర్ జోసా 2025 దెన్ యూజ్ జోసా 2025 పాస్వర్డ్, అదర్వైజ్ JEE మెయిన్ 2025 ఇస్తే మీరు ఇక్కడ ఇది ఇవ్వగానే ఏంటంటే మీకు ఒక అమౌంట్ అడిగిద్ది, అది గుర్తుపెట్టుకోండి. అమౌంట్ అడిగింది, ఈ అమౌంట్ మీరు సిద్ధం చేసుకోవాలి. OC స్టూడెంట్స్ ఆల్రెడీ నేను చెప్పా, చాలాసార్లు చెప్పారు. OC స్టూడెంట్స్, OC కానీ EWS స్టూడెంట్స్ కానీ OBC స్టూడెంట్స్ కానీ 40,000 రూపాయలు కట్టాలమ్మా. 40,000 రూపాయలని చాలా ఇంగ్లీష్లో చెప్తున్నాం, తెలుగులోనే చెప్తున్నాం. OBC OC EWS OBC స్టూడెంట్స్ మొత్తం 40,000 రూపాయలు అయితే కట్టాలి. మరి అదేవిధంగా SC ST స్టూడెంట్స్ అయితే మీరు 19,000 అయితే కట్టాలమ్మా. స్టూడెంట్స్ ఆల్రెడీ మీరు జోసాలో కట్టున్నారనుకోండి, సపోజు 15,000 SC స్టూడెంట్స్ ఒక 11,000 దాకా అడుగుతుంది. అది 11,000, 15,000లో వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు 15,000 కట్టి ఉంటారు కదా మరి సీట్ అలొకేషన్లో. మరి 7,000 పోయి ఇక్కడ 17,000, 6,000, 8,000, ఇక్కడ 8,000 ఉంటాయి. మనకన్నీ 8,000 మిగులుతాయి. 7,000 ఏమో ప్రాసెసింగ్ ఫీజు పోద్ది. మనకి మొత్తం ఎంత, మనకు 19,000 కట్టాలి. 19,000 8K మొత్తము 11,000 కట్టాలి. ఆల్రెడీ జోసాలో కానీ మీరు కట్టుంటే SC ST స్టూడెంట్స్ 11,000 కట్టాలి. SC లేకపోతే 19,000 కట్టాలి. మీరు ఫ్రెష్గా ఇప్పుడు వస్తుంటే మీరు 19,000 కట్టాలి. ఆల్రెడీ జోసాలో సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు 15,000 కట్టిన వాళ్ళు 11,000 కట్టాలమ్మా. ఎవరైతే జోసాలో 15,000 కడతారో వాళ్ళు ఇప్పుడు 11,000 కట్టాలి. మరి అదేవిధంగా ఇది SC ST స్టూడెంట్స్. OC స్టూడెంట్స్ కూడా వాళ్ళు 30,000 కట్టారు కదా, 30,000 ప్లస్ 7,000 అంటే 23,000. 30,000 కట్టిన వాళ్ళు ఎంతమంది OC స్టూడెంట్స్ ఎంత కట్టాలి? 30,000 తర్వాత 7,000 తీసేస్తే మనకి 23,000 వస్తుంది. 23,000లో మనకి 40,000 కదా, 40,000 నుంచి 23,000 ఇక్కడ 7 ఇక్కడ 1 అంటే 17,000 కట్టాలమ్మ, గుర్తుపెట్టుకోండి. OC పిల్లలు 30,000 ఎవరైతే కట్టుంటారో దీనిలో వీళ్ళు 17,000 కట్టాలి. ఇది స్టూడెంట్స్. మరి చాలా సింపుల్ అమ్మ. ఇది లాగిన్ అవ్వగానే మీకు మరి క్యాప్చా ఎంటర్ చేయండి, వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.